వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. నేను సుమ. మొన్న రోహిత్, నేడు కోహ్లీ క్రికెట్ లెజెండరీలు టెస్ట్లకి గుడ్ బై చెప్పారు. ఇద్దరూ ఒకేసారి ఎందుకు తప్పుకున్నారు? బీసీసీఐ నిర్ణయంతో హట్ అయ్యారా? రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ఏం జరిగింది? రికార్డుల రారాజుకు రీప్లేస్ ఎవరు? రోహిత్ తర్వాత రోహిత్ ఎవరు? వై దిస్ రిటైర్మెంట్? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. అండ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు చంద్రశేఖర్ గారు అండ్ అదేవిధంగా కార్తిక్ గారు. నమస్తే అండి. హలో అండి. నమస్తే. ముందుగా చంద్రశేఖర్ గారు నమస్తే సార్. నమస్తే మేడం. కోహ్లీ రిటైర్మెంట్ అభిమానులకు ఒక బిగ్ షాక్ గానే భావించొచ్చా? నిజంగానే ఇది ఒక షాకే. కాకపోతే ఏంటంటే అది దానికి రూమర్స్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నాం. బట్ లాస్ట్ 1 వీక్ నుంచి ఈ రకమైనటువంటి న్యూస్ స్పెక్యులేషన్ లో ఉండటం వల్ల కొద్దిగా అయితే కనుక అటు కోహ్లీ ఫ్యాన్స్ కావచ్చు, ఈవెన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మెంటల్ గా కొద్దిగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ అంటే ఇప్పుడు రోహిత్ శర్మ లాగా సడన్ గా అప్పటికప్పుడు డ్యూరింగ్ ది ఐపీఎల్ మ్యాచ్ అవుతూ ఉన్నప్పుడు సడన్ గా అనౌన్స్ చేసి ఒక్కసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విధంగా కాకుండా అట్లీస్ట్ విరాట్ కోహ్లీ కొద్దిగా తన ఫ్యాన్స్ ని మెంటల్ గా ప్రిపేర్ చేశాడు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. సో ఒకసారి అంటే నిప్పులేంది పొగరాదు కదా అనేటువంటి ఉద్దేశంతో ఒకవేళ కనుక కోహ్లీ ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే న్యూస్ బయటికి రాదు కదా అనేటువంటి దాంట్లో ఆల్ కోహ్లీ ఫ్యాన్స్, ఫర్ దట్ మ్యాటర్ ఆల్ ఇండియన్ క్రికెట్ లవర్స్ అండ్ ఫాలోవర్స్ దాని విషయంలో ప్రిపేర్ అయ్యే ఉన్నారు. సో అందుకని రోహిత్ శర్మ డెసిషన్ కన్నా కూడా ఇది కొంచెం డైజెస్టివ్ గానే ఉంది ఫ్యాన్స్ కి. ఓకే. అండ్ కార్తిక్ గారు, ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు వారం వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించడం ఎలా చూడొచ్చు? అండ్ ఈ ఇద్దరు రిటైర్మెంట్ తో భారత టెస్ట్ టీం పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక చిన్న గ్యాప్ అయితే క్రియేట్ అయ్యింది బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వీళ్ళిద్దరు. సో డెఫినెట్లీ మనకి లైనప్ కూడా అంతే బాగుంది. లైక్ అంటే శ్రేయస్ అయ్యర్ ఫామ్ కానివ్వండి, ఇప్పుడు ఐపీఎల్ లో చాలా మంది కొత్త కుర్రోళ్ళు ఎవరైతే వస్తున్నారో వీళ్ళు కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. డెఫినెట్లీ వీళ్ళని అందరినీ టెస్ట్ అయితే చేస్తారు ఒక రకంగా ఇప్పుడు రాబోయే ఇంగ్లాండ్ టూర్ కి. సో మనం అంటే వాళ్ళ ఏజ్ అంటే రోహిత్ శర్మ కానివ్వండి, లైక్ విరాట్ కోహ్లీ వాళ్ళ ఏజ్ క్యాచ్అప్ అవుతోంది. అండ్ వాళ్ళ గేమ్ కూడా చాలా చేంజ్ అయింది. ఇంత ముందర అగ్రెషన్ లేదు గేమ్ లో. అండ్ వాళ్ళ ఫామ్ కూడా చాలా ఒక రకంగా ఒక కైండ్ ఆఫ్ సినారియోని క్రియేట్ చేస్తుంది వాళ్ళకి. డెఫినెట్లీ ఇవన్నీ కన్సిడర్ చేస్తే ప్రాబబ్లీ ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ రోహిత్ శర్మ టు రిటైర్ అండ్ విరాట్ కోహ్లీ టు కంటిన్యూ ఫర్ ఎ లాంగర్ టైం. బట్ ఐ డోంట్ నో, మనకి బీసీసీఐ లో బిహైండ్ ది స్టోరీ ఏమైందో తెలియదు, మనం విన్న స్టోరీస్ తప్ప. సో ఐ థింక్ లైక్ తను ఐ థింక్ హీ థాట్ ఇట్ ఈస్ ద రైట్ టైం టు రిటైర్ విరాట్ కోహ్లీ కూడా. ఓకే. అండ్ చంద్రశేఖర్ గారు, అంటే బీసీసీఐ రిటైర్మెంట్ వద్దని వారించినా కూడా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవడానికి అసలు రీజన్స్ ఏమై ఉండొచ్చు? లేదు, ఇది మనకి యాక్చువల్ గా 100% ఎథెంటిక్ న్యూస్ కాదు. సహజంగానే నేను అన్నట్టుగా లాస్ట్ 1 వీక్ నుంచి ఈ రకమైనటువంటి వార్తలు స్పెక్యులేషన్ లో ఉన్నప్పటి నుంచి కూడా బీసీసీఐ అతన్ని వారిస్తోంది అనేటువంటి ఏ ప్లేయర్ కైనా కూడా, అందులోనూ ఇప్పుడు రోహిత్ కావచ్చు, విరాట్ కోహ్లీ లాంటి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎంఎస్ ధోని, ఏకంగా ఈవెన్ ఆస్ట్రేలియా సిరీస్ డ్యూరింగ్ ది సిరీస్ మిడిల్ ఆఫ్ ది సిరీస్ లోనే తను కెప్టెన్సీ నుంచి స్టెప్ డౌన్ అయిపోవడం, విరాట్ కోహ్లీని కెప్టెన్ గా తన వారసుడిగా అనౌన్స్ చేయడం అనేటువంటిది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అందుకని సడన్ గా ఒక ఆటగాడు డెసిషన్ తీసుకున్నాడు అనేటువంటిది మనం భావించక్కర్లేదు. కాకపోతే ముందున్నటువంటిది WTC 3rd సైకిల్ మొదలవబోతోంది. మనకి చాలా ప్రెస్టీజియస్ ఇంగ్లాండ్ సిరీస్, అందులోనూ అంటే ఇంగ్లాండ్ నాట్ టూరింగ్ ఇండియా, ఇండియా ఇస్ టూరింగ్ టు ఇంగ్లాండ్. సో కాబట్టి చాలా టఫర్ సైడ్ కాబట్టి ఆల్రెడీ రోహిత్ శర్మ రిటైర్ అయిపోయాడు. సో కోహ్లీ లాంటి ఇంకో సీనియర్ ఉండాలి అనే ఉద్దేశంతో బీసీసీఐ ఒక మాట చెప్పుండొచ్చు కాక, బట్ ఒకసారి ఇట్లాంటివి ఆటగాళ్ళు వాళ్ళ యొక్క డెసిషన్ ని తీసుకున్న తర్వాత, బికాస్ బిఫోర్ టేక్ ఏ డెసిషన్ వాళ్ళ మెంటల్ కండిషన్ ఏంటి, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి, లాంగర్ వెర్షన్ గేమ్ ఆడటానికి తన బాడీ ఎంత మటుకు సహకరిస్తోంది, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. అందులోనూ మీరు గమనించినట్లయితే కనుక లాస్ట్ యాక్చువల్ గా అంటే అటు న్యూజిలాండ్ సిరీస్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ టెస్ట్ క్రికెట్ 3-0 తోటి మనం వైట్ వాష్ అయిపోవటం, ఆ తర్వాత ఈవెన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా బట్ ఫర్ దట్ సెంచరీ విరాట్ కోహ్లీ కూడా అంత ఫామ్ లో లేకపోవటం. అఫ్ కోర్స్ ఐపీఎల్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు, దట్స్ ఆల్రెడీ 7 హాఫ్ సెంచరీస్ చేశాడు. అంటే షార్టర్ వెర్షన్ లో ఓకే, బట్ లాంగర్ వెర్షన్ గేమ్ కి వచ్చేటప్పటికి డెఫినెట్ గానే
ఆ ఫామ్ లో లేడు లాస్ట్ 2 సిరీస్ ని మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక. అందులోనూ ఇంగ్లాండ్ తోటి ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్ గా మామూలుగా మీరు గమనించినట్లయితే కానీ ఎప్పుడు కూడా ఆగస్ట్ అండ్ ఆ తర్వాత అంటే కానీ సిరీస్ అక్కడ ఉంటూ ఉంటుంది ఇంగ్లాండ్ లో, కానీ ఈసారి ఒక 2 months ముందే అక్కడ సిరీస్ మొదలవుతుంది. సో అక్కడ వేవ్స్ అది కండిషన్స్ చాలా సీమీ కండిషన్స్ ఉంటాయి, పర్టికులర్ గా జూన్ అండ్ జూలై కనుక మీరు అబ్జర్వ్ చేసేట్లయితే. సో కాబట్టి ఇలాంటి మూవింగ్ కండిషన్స్ లో మళ్ళా నేను ఇంకొక లిట్మస్ టెస్ట్ కి గురి కావడం ఎందుకు ఈ ఏజ్ లో అనేటువంటి భావన కూడా అతనికి వచ్చి ఉండొచ్చు. బికాస్ ఎందుకంటే ఆ తర్వాత అంతకు ముందు అండర్సన్ ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు. బట్ ఆఫ్ కోర్స్ మంచి హోంవర్క్ చేసి అదే జేమ్స్ అండర్సన్ ని అదే ఇంగ్లాండ్ లో ఏ రకంగా ఫేస్ చేశాడు కోహ్లీ అనేటువంటిది, కంబ్యాక్ చేసినటువంటిది మనకు గుర్తున్నటువంటిది. బట్ నౌ ఏజ్ ఈస్ క్యాచింగ్ అప్. సో కాబట్టి అంతటి పట్టుదల అంతటి గుడ్ మూమెంట్ ఉంటుందా ఇప్పుడు అనేటువంటిది కూడా బహుశా కోహ్లీ మైండ్ లో ఉంటుండొచ్చు. కోహ్లీ టెక్నిక్ ని కానీ లేకపోతే అతని యొక్క డిటర్మినేషన్ ని కమిట్మెంట్ ని కామెంట్ చేయడం కాదు, బట్ లెటస్ బి ఇన్ ఏ ప్రాక్టికల్ మేనర్. సో కాబట్టి అట్లాగా ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే కనుక మామూలుగా షెడ్యూల్ ప్రకారం కాకుండా 2 months బిఫోర్ ఇంగ్లాండ్ సిరీస్ ని బీసీసీఐ యాక్సెప్ట్ చేయడం అనేటువంటిదే, అంటే షెడ్యూల్ చూసినప్పుడే నేను ఆశ్చర్యపోయాను, నేను ఎట్లా అవుతోంది అనేటువంటిది. సో కాబట్టి యాక్చువల్ గానే ఇది చాలా టఫర్ సిరీస్ గా ఉండబోతోంది, డెఫినెట్ గానే ఫైటర్స్ సిరీస్. సో అలాంటి కండిషన్స్ లో కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాడు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో బీసీసీఐ అతను ఒక మాట అడిగి ఉండొచ్చు కాక, బట్ నేనే అనేటువంటిది ఇట్లాంటి ఆటగాళ్ళు ఒక డెసిషన్ ని పైకి చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించుకునే దే విల్ కమ్ అవుట్. అందుకని ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాడు కాబట్టి బహుశా హీ మైట్ బి స్టిక్ ఆన్ టు దట్. ఓకే. అండ్ కార్తిక్ గారు, మనం చూసినట్లయితే మొన్న రోహిత్, ఇప్పుడేమో కోహ్లీ టెస్ట్ కి రిటైర్మెంట్ ప్రకటించారంటే దీని వెనకాల బీసీసీఐ ప్లాన్ ఏమై ఉండొచ్చు? అంటే చంద్రశేఖర్ సార్ కూడా ఇప్పుడే చెప్తున్నారు. ఐ థింక్ లైక్ అంటే ఒక ప్లానింగ్ ఏమి ఉండదు, ఇట్స్ మోర్ లైక్ ద స్ట్రాటజీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే రోహిత్ శర్మ ఏదైతే ఒక రిటైర్మెంట్ తీసుకున్నాడో డెఫినెట్లీ తను అవుట్ ఆఫ్ ద ఫామ్ ఉండటము అండ్ ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడినప్పుడు తన లాస్ట్ మ్యాచ్ ఆడకపోవటము, ఇవన్నీ రోహిత్ శర్మ కన్సిడరేషన్స్ అయి ఉంటాయి. అండ్ ఇందాక సార్ చెప్పినట్టు లైక్ విరాట్ కోహ్లీ ఫామ్ కూడా కొంచెము సరిగ్గా లేకపోవటం టెస్ట్ మ్యాచెస్ లో ఒక ఇబ్బంది అయితే క్రియేట్ చేసింది తనకి. బట్ ఐపీఎల్ లో చక్కగా ఆడుతున్నాడు. బట్ లాంగర్ ఫార్మాట్ లో ఇందాక సార్ కూడా చాలా చక్కగా చెప్పారు, లైక్ లాంగర్ ఫార్మాట్ లో విరాట్ కోహ్లీకి ఒక ఇష్యూ అయితే ఉంది, అది మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది. ప్రాబబ్లీ ఇవన్నీ కన్సిడర్ చేసి తన సొంతంగా డెసిషన్ తీసుకుని ఉంటాడు. డెఫినెట్లీ మనం వింటున్న న్యూస్ ఏంటంటే బీసీసీఐ విరాట్ కోహ్లీని ఆపడానికి ట్రై చేస్తోంది అనేసి. బట్ స్టిల్ లైక్ హీ వుడ్ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ కన్సిడరింగ్ హిస్ ఫిట్నెస్ లెవెల్స్ or his form and mental stability and everything. Definitely, I think probably right time. ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చి ఆడే ఒక ఇది రైట్ టైం అనుకుంటా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి నెక్స్ట్ సెట్ ఆఫ్ జనరేషన్ కి. సో లెట్స్ సీ హౌ ద నెక్స్ట్ మనకి ఎట్లా వెళ్తోంది నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఇంట్రెస్టింగ్ గా కాబోతుంది ఇప్పుడు. అండ్ చంద్రశేఖర్ గారు, కోహ్లీ లాస్ట్ 5 years టెస్టుల్లో చాలా ఘోరంగా ఆట తీరు ఉంది. అండ్ యావరేజ్ చూసినట్లయితే ఈ లాస్ట్ 5 years లో 25 లోపే ఉంది. అందుకనే బీసీసీఐ సాగనంపిందా అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎలా చూడాలి? లేదు ఈవెన్ యాక్చువల్ గా మీరు ఈ సమయంలో కనుక ఒకసారి చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొటేషన్ ని కనుక అతని యొక్క కామెంట్స్ ని గుర్తు చేసుకున్నట్లయితే సహజంగానే కోహ్లీ రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ళు ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు ప్లే ఈవెన్ 40-45 years వచ్చేందాకా కూడా ఆడగలిగినటువంటి ఇది ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళని ఎవరు ఆపేటువంటి అవకాశం లేదు. ఈవెన్ బీసీసీఐ కూడా అలాంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి నేను భావించట్లేదని చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ జస్ట్ ఒక 4 days బ్యాక్ ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఫామ్ ని దృష్టిలో పెట్టుకొని బాబు నువ్వు రిటైర్ అయిపో అనేటువంటిది ఒకవేళ మీరు అన్నదే నిజం కనుక అయ్యేట్లయితే కనుక యాక్చువల్ గా లాంగ్ బ్యాక్ అంటే 2016 పీక్ లో ఉన్నాడు. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే పర్టికులర్ గా 18-22 చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కోహ్లీ. సో కాబట్టి అప్పుడే యాక్చువల్ గా అతనికి ఉద్వాసన పలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ హీఈస్ ఏ మ్యాచ్ విన్నర్ అండ్ హీఈస్ ఏ క్రౌడ్ పుల్లర్. సహజంగానే విరాట్ కోహ్లీ ఉంటేనే ఉండేటువంటి ఆ జోష్ వేరు ఉంటుంది టీం మొత్తం మీద కూడా. ఎందుకంటే ధోని నుంచి క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత ఫస్ట్ మొట్టమొదటి స్టెప్ వేసినటువంటి సౌరవ్ గంగూలీ అయితే కనుక ఆటకి అగ్రెషన్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాడు. బట్ ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లినటువంటి వ్యక్తి డెఫినెట్ గా విరాట్ కోహ్లీ. సో కాబట్టి ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఆటగాడు ఏదో ఒక టైంలో ఫామ్ లో లేడు కదా అని చెప్పేసి అందులోనూ క్రూషియల్ సిరీస్ ఇది. మనం ఆల్రెడీ 2 సార్లు ఫైనల్స్ కి వచ్చాం.
బట్ ఆ తర్వాత అనుకోకుండా అటు న్యూజిలాండ్ చేతిలో కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్స్ లో ఓడిపోయాం మనం. థర్డ్ ఇదైతే కనుక మనం అసలు ఫైనల్స్ కూడా రాలేదు. సో ఇప్పుడు ఫోర్త్ సైకిల్ WTC మొదలు కాబోతోంది. సో ఇలాంటి టైంలో అంటే ప్రతి ఇండియన్ కి కూడా అటు వరల్డ్ కప్ గెలవడం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం, T20 వరల్డ్ కప్ గెలవడం ఒక ఎత్తు అయితే కనుక డెఫినెట్ గా టెస్ట్ సిరీస్ సంబంధించి WTC కూడా గెలవాలి అనేటువంటి కోరిక ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో కోహ్లీ లాంటి ఆటగాడిని కావాలని వెనక్కి పంపించేటువంటి విధంగా వెనకాల ఏదో బావులు కదుపుతున్నారని చెప్పేసి మనం భావించక్కర్లేదు. ఇందాక మీరు అడిగినట్టుగానే సహజంగా ప్రయత్నం చేస్తే కూడా కోహ్లీని ఆపేటువంటి ప్రయత్నం చేసి ఉంటుంది BCCI, కానీ ఫామ్ లేదు కాబట్టి నువ్వు తప్పుకుంటే బెటర్ అనేటువంటి మాట అది లేదు. ఇంకొకటి ఏంటంటే సహజంగానే సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన తర్వాత మనం చాలా కామెంట్స్ చూసాం. ఈవెన్ యాక్చువల్ గా రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడు కాబట్టి నాకు కనుక క్యాప్టెన్సీ ఇచ్చేట్లయితే నేను ఉంటాను టీమ్ లో, లేకపోతే కనుక నేను రిటైర్మెంట్ ప్రకటిస్తానని కోహ్లీ అన్నాడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా నేను చదివాను. సో రియల్లీ వెరీ లాఫింగ్. సో అందుకని ఇట్లాంటివి ఏమి ఇది కోహ్లీ తనంతట తను స్వయంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే లాంగర్ వెర్షన్ కి వచ్చేటప్పటికి ఆ ఫిట్నెస్ లెవెల్స్ అనేటువంటివి చాలా ఇది ఉన్నారు. ఇంకొకటి మీరు గమనించాల్సినటువంటిది 2027 T20 ఇది 50 ఓవర్ ఫార్మెట్ వరల్డ్ కప్ ఉంది. ఆల్రెడీ కోహ్లీ దాన్ని చెప్పాడు, ఆ వరల్డ్ కప్ గెలవటమే నా నెక్స్ట్ ఉన్నటువంటి ఈ ముందున్నటువంటి లక్ష్యం ఏంటి అని ఒక రిపోర్టర్ అడిగిన దానికి చాలా ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్. 2027 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ గెలవడం నా ముందున్నటువంటి లక్ష్యం అనేటువంటి. సో కాబట్టి ఈవెన్ రోహిత్ అండ్ కోహ్లీ ఆర్ బహుశా అటువైపు అడుగులు వేస్తూ ఆ రకమైన దానికి గాను మెంటల్ గా ప్రిపేర్ అవడం, ఫిజికల్ ఫిట్నెస్ ని మెయింటైన్ చేసుకోవడం కోసమని లాంగర్ వెర్షన్ గేమ్. బికాస్ లాంగర్ వెర్షన్ గేమ్ ఎప్పుడైనా 5 డే గేమ్ అనేటప్పటికి ఆ ఫిట్నెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. 3 సెషన్స్ లోనూ 3 రకాలైనటువంటి స్ట్రాటజీస్, అంటే యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ బి టెస్టెడ్. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని బహుశా కోహ్లీ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు అని అనుకోవాలి. కానీ మనం BCCI నుంచి ఏదో వెనకాల నుంచి పుల్లలు పెట్టారని చెప్పేసి మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే చంద్రశేఖర్ గారు. అండ్ కార్తిక్ గారు, అంటే కోహ్లీ ఫామ్ లో ఉన్నారు రైట్ నో, ఈ టైంలో రిటైర్మెంట్ ఇవ్వడం అంటే మిగిలిన వారికి ఛాన్స్ ఇవ్వాలనుకున్నారా కోహ్లీ, అందుకే రిటైర్మెంట్ ప్రకటించారా, ఇలా కూడా అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. అంటే ఒక ప్లేయర్ ఎప్పుడైనా రిటైర్ అయ్యే ముందర, అంటే టాప్ ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ టాప్ ప్లేయర్ ఎప్పుడైతే రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తారు. తన షూస్ లోకి ఎవరు రాబోతున్నారు, ఎలాంటి ప్లేయర్స్ లైన్ లో ఉన్నారు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ పర్సనల్ కెరియర్ కంటే ఇంపార్టెంట్ ఈజ్ గోయింగ్ టు బి ద అంటే ఇండియాని రిప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఇవన్నీ ఇలాంటి పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ చూసుంటారు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కానీ అండ్ ఇందాక నేను చెప్పినట్టు లైక్ వేరే ప్లేయర్స్ అందరూ చాలా చక్కగా లైనప్ లో ఉన్నారు. డెఫినెట్లీ వీళ్ళందరూ తన పొజిషన్ లో తన షూస్ లోకి వస్తారు అని అనుకుని ఉంటాడు. అందుకనే ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఇవాళ తీసుకుని ఉంటాడు తను ఈ డెసిషన్. ఓకే చంద్రశేఖర్ గారు, అంటే ఇప్పుడు రోహిత్ కోహ్లీ ఇద్దరు టెస్ట్ కి రిటైర్మెంట్ ప్రకటించారంటే ఈ ఇద్దరి ప్లేస్ ని ఏ ఆటగాళ్ళు రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది? అండ్ ఇప్పుడు చూసినట్లయితే బూమ్రా, శుభ్మన్ గిల్ లాంటి యువ ఆటగాళ్ళు భర్తీ చేసే ఛాన్స్ ఉందా అనే టాక్ కూడా వస్తుంది. మీరేం చెప్తారు? ఆఫ్ కోర్స్ ఇండియాకు ఉన్నటువంటి అదృష్టం ఏంటి అంటే ఈవెన్ యాక్చువల్ గా BCCI నేను చెప్పేటువంటిది BCCI వన్ ఆఫ్ ది అఫీషియల్ గా BCCI లోపల జరిగేటువంటి ఫాలో అవుతుంటాం కాబట్టి 2005 లో వెంకట్ సర్కార్ చైర్మన్ గా ఉంటూ టాలెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి దాన్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మిగిలినటువంటి కన్సర్న్ ICC లో ఉన్నటువంటి కన్సర్న్ బోర్డ్స్ నుంచి కూడా ఒక రకమైనటువంటి అంటే సీనియర్ ప్లేయర్స్ చాపెల్ లాంటి వాళ్ళు కూడా దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనేటువంటి కామెంట్స్ చేశారు. బట్ ఆ తర్వాత అదే మనకి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తోంది అనేటువంటిది చూసాం మనం. ఎందుకంటే ఒకేసారి అటు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ కావచ్చు, లేకపోతే రాహుల్ ద్రావిడ్, గంగూలీ, లక్ష్మణ్, జహీర్ ఖాన్ ఫర్ దట్ మ్యాటర్, కుంబ్లే, ఇట్లాంటి వాళ్ళంతా రిటైర్ అయినప్పుడు ఆ వాక్యూమ్ ని ఫుల్ఫిల్ చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి క్వశ్చన్లు అందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్ గా దాన్ని ఆ బాధ్యతను తీసుకున్నటువంటి ఆటగాళ్ళని మనం చూసాం. పుజారా కావచ్చు, రహానే లాంటి వాళ్ళు. ఈవెన్ ఇప్పుడు అలాగనే యశస్వి జైస్వాల్ ఈజ్ టేకింగ్ అప్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ శుభ్మన్ గిల్ ఈస్ దేర్. సో అందుకని ఈవెన్ శ్రేయాస్ అయ్యర్ అండ్ ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డిని, అందుకనే లాంగర్ వెర్షన్ ని దృష్టిలో పెట్టుకొని ఇండియా BCCI మీరు గమనించినట్లయితే ఎప్పుడు కూడా యంగ్స్టర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ వస్తుంది. మనం ఈ రోజున ఇన్వెస్ట్ చేసాము అంటే కనుక డౌన్ ద లైన్ ఒక 2-3 years లో మనకి వీళ్ళు ఫలితాలను ఇస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సో అలాగనే నితీష్ కుమార్ రెడ్డి. సో అందుకని మిడిల్ ఆర్డర్ ని స్ట్రెంథెన్ చేసేటువంటి ప్రయత్నం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచే జరిగింది. అండ్ ఈవెన్ నితీష్ కుమార్ ప్రూవెన్ దట్ బౌటర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ తోటి ప్రూవ్ చేసుకున్నాడు, ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ దట్ అనేటువంటిది. సో
అందుకని ఆ ఇబ్బంది ఏమి లేదు. ఇకపోతే రోహిత్ శర్మ ప్లేస్ లో కెప్టెన్స్ ఎవరు అనేటువంటిది ఈవెన్ యాక్చువల్ గా మీకు గుర్తుంటే కనుక సునీల్ యాంకరింగ్ చేసినటువంటి దాంట్లో నేను ఇదే మన టీవీలోనే చెప్పాను, నేను ద ఫ్యూచర్ కెప్టెన్ విల్ బి అంటే అప్పటికి ఇంకా అసలు రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనేటువంటి మాటే లేదు. బట్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, శుభ్మన్ గిల్ విల్ బి ది ఫ్యూచర్ కెప్టెన్ అనేటువంటిది. సో కాబట్టి శుభ్మన్ గిల్ ని కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. బుమ్రా ఎందుకు అంటే హీఈస్ ఇంజురీ కన్సర్న్. సో అందుకని ఎప్పుడు అతను 11 లో ఉంటాడు, ఎప్పుడు ఉండడు అనేటువంటిది చాలా సందిగ్ధం. కాబట్టి లాంగర్ వెర్షన్ లో ఉండగలిగినటువంటి వాళ్ళని, ఫిట్నెస్ లెవెల్స్ ఉన్నటువంటిది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండగలిగినటువంటిది, ప్లస్ శుభ్మన్ గిల్ లో ఉన్నటువంటి ప్లస్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటే హీఈస్ లైక్ ధోని, ఎప్పుడు కూడా క్వైట్ అండ్ కామ్ గా ఉంటాడు. హీ నెవర్ ఎక్స్ప్రెస్ హిస్ ఎమోషన్స్ ఆన్ ద ఫీల్డ్. సో అందుకని హీఈస్ యాక్సెప్టబుల్ బై ఎవ్రీబడి. సో అందుకని శుభ్మన్ గిల్ విల్ బి ది ఫ్యూచర్ కెప్టెన్ ఫర్ ఇండియా. అండ్ అఫ్ కోర్స్ బుమ్రా ఇస్ టాలెంటెడ్ అండ్ హీ డిజర్వ్స్ ఇట్, నో డౌట్. బట్ ఇంజురీస్ అనేటువంటివి బుమ్రాని ఇది ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కాబట్టి శుభ్మన్ గిల్ ఆ ప్లేస్ ని ఇచ్చేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరిని రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని రీప్లేస్ చేయగలిగినటువంటి ఆటగాళ్ళు ఆల్రెడీ శ్రేయాస్ అయ్యర్ మనకి అక్కడ ఉండటం, కేఎల్ రాహుల్ ఉండటం, ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి ఇందాక నేను చెప్పినట్టుగానే నితీష్ కుమార్ రెడ్డిని ట్రై చేయడం అనేటువంటిది. ఈవెన్ ఐ థింక్ ఇప్పుడు అగైన్ హార్దిక్ పాండ్యా విల్ గెట్ ఏ టెస్ట్ మ్యాచ్ కాల్. హార్దిక్ పాండ్యాని మళ్ళా ఈ సిరీస్ కి తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆ రకంగా అండ్ ఈవెన్ అజింక్య రహానే డెఫినెట్లీ విల్ బి ఇన్ ది స్క్వాడ్ ఇంగ్లాండ్ సిరీస్ కి. ఎందుకంటే ఆ మిడిల్ ఆర్డర్ ని స్ట్రెంథెన్ చేయడానికి వెన్ దేర్ ఇస్ నో విరాట్ కోహ్లీ, రహానే ఆల్రెడీ డొమెస్టిక్ లో రంజీ ట్రోఫీలో చాలా చక్కటి ఫామ్ లో ఉన్నాడు. సో అందుకని రహానే విల్ గెట్ ఏ కాల్ అండ్ హార్దిక్ పాండ్యా విల్ గెట్ ఏ కాల్. ఓకే. అండ్ కార్తిక్ గారు, ఇంగ్లాండ్ సిరీస్ చూసినట్లయితే అందులో రోహిత్ అండ్ కోహ్లీ కూడా లేరు, ఇది ఎలా చూడాలి? అంటే ఒక గ్యాప్ అయితే క్రియేట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ కన్సిడర్ అవుతుంది ఇంగ్లాండ్ టూర్ లో. బట్ నాకు తెలిసినంత వరకు ఇందాక సార్ చెప్పినట్టు రహానే లాంటి ఒక ప్లేయర్ ని తీసుకుని వస్తే, ఐ థింక్ ప్రాబబ్లీ పుజారా లాంటి ప్లేయర్ ని తీసుకుని వస్తే అది డెఫినెట్లీ స్ట్రెంగ్త్ అయితే అవుతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో చూడాలి, అంటే ఇప్పుడు బీసీసీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, ఎలాంటి ప్లేయర్స్ ని తీసుకుని వస్తుంది ఇంగ్లాండ్ కి. ఎందుకంటే ఈవెన్ మనకు ఒక క్వాలిటీ స్పిన్నర్ లైక్ అశ్విన్ కూడా మనకి రిటైర్ అయ్యాడు, అది కూడా గ్యాప్ ఫిల్ చేయడానికి ఒక మనకి క్వాలిటీ స్పిన్నర్ కూడా కావాలి. స్టిల్ మనము స్పిన్నర్స్ లో ఇంకా ఎక్స్పెరిమెంటింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్స్ అండ్ ఆన్సర్స్ విచ్ బీసీసీఐ హ్యాస్ టు లుక్ ఇన్ టు. ఒకసారి దాన్ని ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది. సో నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఐ థింక్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో ఇలాంటి ఈ ఆన్సర్స్ అన్ని మనకి బయటకు వస్తాయి, ఎవరు రాబోతున్నారు, ఎవరు గ్యాప్ ఫిల్ చేయబోతున్నారు ఏంటి అనేది. ఓకే. అండ్ చంద్రశేఖర్ గారు, కోహ్లీ ఫామ్ లో ఉన్నారు ప్రెసెంట్, ఇలాంటి టైంలో రిటైర్మెంట్ ప్రకటించడం రైట్ డెసిషన్ అనుకోవచ్చా? మీ అనాలిసిస్ ప్రకారం ఏం చెప్తారు ఈ డెసిషన్ ని? అంటే అది నిజమే. అంటే ఇంగ్లాండ్ సిరీస్ సో కాబట్టి చాలా క్రూషియల్ అలాంటి టైంలో. అంటే సహజంగా ఏంటంటే వెస్టిండీస్ తోటో లేకపోతే శ్రీలంక ఫర్ దట్ మ్యాటర్ బంగ్లాదేశ్ లాంటి సిరీస్ కి ముందు కనుక ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే మనం కూడా ఇంత పెద్ద చర్చ పెట్టేటువంటి వాళ్ళం కాదు. బట్ ఇంగ్లాండ్ తోటి సిరీస్ కి ముందు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అది ఎంత మటుకు సబబు అనేటువంటి ఇది వస్తూ ఉంది. ఇక్కడ గమనించాల్సినటువంటిది లాంగర్ వెర్షన్ దాంట్లో అంటే మూవింగ్ డెలివరీస్ ఆడటంలో విరాట్ కోహ్లీ ఆ వీక్నెస్ అనేటువంటిది ఎంత బయటపడినా కూడా ఇప్పటికీ ఈవెన్ బోటర్ గవాస్కర్ ట్రోఫీలో మరొకసారి అది ఎక్స్ప్లాయిట్ అయింది. ఈవెన్ యాక్చువల్ గా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల నాటంలో అతనికి ఉన్నటువంటి వీక్నెస్ అనేటువంటిది చాలా బాగా చక్కగా ఎక్స్పోజ్ అయింది. సో అందుకని లాంగర్ వెర్షన్ గేమ్ ఎందుకు, ఇందాక నేను అన్నట్టుగా యాక్చువల్ గా 2027 వన్డే ఫార్మాట్ మీద ఏం చేస్తున్నారు రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడాను. సో కాబట్టి దానికోసం ప్రిపేర్ అవడానికి బాగుంటుంది. ప్లస్ డెఫినెట్ గానే యంగ్స్టర్స్ కి ఆల్రెడీ ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది వచ్చి ధోని సడన్ గా ఆల్ ఆఫ్ ది సడన్ డ్యూరింగ్ ది మిడిల్ ఆఫ్ ది సిరీస్ కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడు? బికాస్ కోహ్లీ రూపంలో ఒక నమ్మదగినటువంటి నాయకుడు దొరికాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి అతను తప్పుకున్నాడు. సో అలాగనే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా మిడిల్ ఆర్డర్ ని స్ట్రెంథెన్ చేయగలిగినటువంటి ఆటగాళ్లు ఉన్నారు. ఎప్పుడైతే రాహుల్ అండ్ శ్రేయాస్ అయ్యర్ ఆర్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ ఆఫ్ కోర్స్ రిషబ్ పంత్ ఎనీవే దేర్ అండ్ అలాగనే నితీష్ కుమార్ రెడ్డి. సో కాబట్టి మీరు అంటే రహానే డెఫినెట్లీ విల్ గెట్ ఏ కాల్. సో కాబట్టి మీరు ఇది కనుక గమనించినట్లయితే అంటే యూ టేకింగ్ యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ ది ఇన్నింగ్స్ అండ్ నెంబర్ 3, 4, 5, 6, 7 దాకా మీకు యాక్చువల్ గా ద గ్యాప్ అనేటువంటిది లేకుండా హూ ఫిట్స్ ఫర్ దట్ పొజిషన్ అనేటువంటిది ఎప్పుడైతే క్లియర్ ఉందో కోహ్లీ లాంటి వాళ్ళకు కూడా ఇవన్నీ తెలుసు, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటారు. సో ఓకే, మనం లేకపోయినంత మాత్రాన ఈ టీం కి ఇబ్బంది ఉండదు, ఆల్రెడీ ఆ ప్లేస్ ని భర్తీ చేసేటువంటి ఆటగాడు తయారై ఉన్నాడు కాబట్టి లెట్ హిమ్ గివ్ ఏ సమ్ ఛాన్స్, సమ్ టైం.
టు సెటిల్ ఇన్ ది టీమ్ అనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. ఓకే అండి. కార్తిక్ గారు, టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించే అవకాశం ఉంది? ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? అంటే ఆల్రెడీ మనము ఆస్ట్రేలియన్ సిరీస్ లో చూసాము, లైక్ బుమ్రా వాజ్ మేనేజింగ్ ద హోల్ టీమ్, లైక్ తను కెప్టెన్ గా. సో నాకు తెలిసి బుమ్రానే కంటిన్యూ చేస్తారు. ప్రాబబ్లీ శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ గా పెట్టి లైక్ అదే ఫార్మాట్ ని కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే అండ్ థ్యాంక్ యూ అండి 10 టీవీతో జాయిన్ అయినందుకు చంద్రశేఖర్ గారు అండ్ కార్తిక్ గారు. సో చూశారు కదా, రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మెట్ కి గుడ్ బై చెప్పారు. అంటే అభిమానులకు ఇది ఒక బిగ్ షాక్ గానే ఉంది. అంటే బీసీసీఐ ఆలోచించాలని చెప్పినా కూడా విరాట్ కోహ్లీ తను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లుగా తన ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగమైన ట్వీట్ చేస్తూ రాసుకొచ్చారు. సో ఇప్పటి వరకు అనలిస్ట్ల అనాలిసిస్ చూసాం. ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 టీవీ.